హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనము ట్రంప్ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడుకుంటూ అక్కడ బ్లాక్ సీ గురించి చూసాము. సో అందులో భాగంగా బ్లాక్ సీ ఈజ్ బిట్వీన్ ఈస్టర్న్ యూరోప్ అండ్ వెస్టర్న్ ఏషియా, అంతే కదా. ఈస్టర్న్ యూరోప్ ఇది, వెస్టర్న్ ఏషియా ఈ మధ్యలో ఉంటుంది బ్లాక్ సీ. సో అండ్ దెన్ సరౌండెడ్ బై పాంటిక్ కాకాషస్ మౌంటైన్స్ ఇక్కడ ఉంటాయి, క్రిమియన్ మౌంటైన్స్ కూడా ఉంటాయి సౌత్లో. ఈస్ట్ అండ్ నార్త్ కాకాషియస్ మౌంటైన్స్ వచ్చేసి సౌత్లో ఉంటాయి. ఈ సౌత్ ఈస్ట్ రెండు వస్తాయి. అలాగే బ్లాక్ సీ ఈజ్ కనెక్టెడ్ టు ఎజోవ్ బై ద స్ట్రైట్ ఆఫ్ కర్చ్, ఇది రైటే. సో అన్నీ కరెక్ట్గానే ఇచ్చాం. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇంకా ఈరోజు టాపిక్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. బర్డ్ ఫ్లూ. చికెన్ రేట్లు బాగా పడిపోయి 200 రూపాయల వరకు చికెన్ వచ్చేసింది. ఒకప్పుడు 280 రూపాయలు ఉండే. బట్ తినేవాళ్ళు తింటున్నారు. కానీ చాలామంది మాత్రం ఈ చికెన్కి భయపడి, బర్డ్ ఫ్లూకి భయపడి చికెన్ తినడం మానేశారు. అయితే ఇటీవల కాలంలో న్యూస్ పేపర్లో ముఖ్యంగా ఈ పౌల్ట్రీ అసోసియేషన్ వాళ్ళు, అలాగే గవర్నమెంట్ కూడా 70 degrees పైన దీన్ని కనుక మనం వండుకుంటే ఏ ప్రమాదము లేదు, 30 నిమిషాలు కనీసం వండాలి. సో భారతీయ సాంప్రదాయంలో కనీసం 100 degrees వరకు మనం వండేటటువంటి ఆచారాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏ విధమైన ప్రమాదం లేదన్నారు. కానీ భయపడే వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. సో చికెన్ తినేవాళ్ళు, ఎగ్ తినేవాళ్ళు కొంచెం గ్యాప్ అయితే ఉంది. సో దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బర్డ్ ఫ్లూ అనేటటువంటిది అసలు ఎవరికి వస్తుంది? బర్డ్ పేరులోనే ఉంది, పక్షులకు వస్తుంది. చాలామంది మర్చిపోయినట్టున్నారు. చికెన్ కూడా కోడి, అది ఒక పక్షి, అందుకే దానికి రెక్కలు ఉంటాయి. కాకపోతే ఎగరలేని పక్షి కదా. అయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది మొట్టమొదటిసారి ఇలాంటి దిక్కుమాల రోగాలన్నీ చైనా వాడి దగ్గర ప్రారంభమవుతాయి. సో ఫస్ట్ టైం చైనాలోనే వచ్చింది ఈ డిసీజ్. మరి ఎందుకు అక్కడ వస్తాయో నాకు అర్థం కాదు. కానీ మరి ఏం వండకుండా తినేస్తారో, లేదంటే ఇది అంతేనో ఏమో తెలియదు. కానీ ఎక్కువ ఈ రోగాలన్నీ చైనా వాడి దగ్గర పుడుతూ ఉంటాయి. సో 1996 ఆ ప్రాంతంలో ఈ బర్డ్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా అని అంటారు దీన్ని కూడా. సో ఇది అక్కడనే వచ్చింది. తర్వాత భారతదేశంలోకి 2005లో ప్రవేశించింది ఇది, మహారాష్ట్రలో మొట్టమొదటిసారి. సో తర్వాత చాలా రెగ్యులర్గా వస్తూ ఉంది. సో న్యూస్లో ఎందుకు ఉంది అంటే మీకు ఆల్రెడీ తెలుసు. వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కుక్డ్ చికెన్ అండ్ ఎగ్స్ సేఫ్, పౌల్ట్రీ మీట్ 70 degrees పైన 30 నిమిషాల పాటు వండితే అది సేఫ్ అనే అంటున్నారు. అలాగే ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతున్నాయి పౌల్ట్రీ ఫార్మ్స్కి. చనిపోయినటువంటి ఈ యొక్క చికెన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిల్ని డిస్పోజ్ చేస్తున్నారు. చాలామందికి అనిపించవచ్చు, సార్ ఇది పక్షులు అని అంటున్నారు, పక్షుల నుంచి వచ్చే డిసీజ్ కదా, మరి పౌల్ట్రీస్ అనేవి చాలా సెపరేట్గా ఉంటాయి కదా, మనకి కోళ్ళ ఫామ్లు అని అంటాం కదా, అవి చాలా సెపరేట్గా ఉంటాయి కదా, మరి వీటికి ఎలా వస్తుంది అంటే, బేసికల్గా ఈ కొంగలు ఇట్లాంటి పక్షులు ఉంటాయి కదా, అవి ఎగురుతా ఈ ప్రాంతాలు ఏవైతే పౌల్ట్రీస్ ఉన్నటువంటి ప్రాంతాలకు ఉన్నాయో అక్కడ వాళ్తాయి కదా. ఆ వాలినప్పుడు వాటి నుంచి వీటికి సంక్రమిస్తుంది జబ్బు. అంటే కానీ స్వతహాగా పౌల్ట్రీలో ఉన్నటువంటి కోళ్ళకు రావట్లేదు, వేరే పక్షుల ద్వారా వీటికి సంక్రమిస్తుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద అంటువ్యాధి. మనుషుల్లో ఎట్లాంటి అంటువ్యాధులు ఉంటాయో జీవాల్లో కూడా అంటువ్యాధులు ఉంటాయి. సో బర్డ్ ఫ్లూ గురించి మనం చూస్తే ఇది ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్, ఇది ఒక ఇన్ఫెక్షన్. ఇది దేనివల్ల వస్తుంది అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్. ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్. అంటే మనకి ఎలా అయితే కరోనా వైరస్, ఇది వాటికి అలా అనమాట. సో సాధారణంగా ఇది ఈ కోళ్ళకి వీటికి వస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది హ్యూమన్స్కి ఎఫెక్ట్ అవ్వదు. కానీ కొన్నిసార్లు ఏ జీవాలైతే, అంటే ఈ కోళ్ళు ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటిల్ని మనము తిన్నప్పుడు కానీ, లేదా ఆ ప్రాంతాల్లో మనం సంచరిస్తే కానీ, లేదా వాటి సెక్రీషన్స్ అవి రెట్టలు అవి వేస్తాయి కదా, సో అవి ముట్టుకున్నప్పుడు కానీ వీటి కారణంగా, ఆ కంటామినేటెడ్ సర్ఫేసెస్ కారణంగా మనుషులకు వస్తూ ఉంటుంది. సో ఎలా కనిపెట్టచ్చు అంటే, మీరు ఎప్పుడైనా ఒకసారి ఈ కోడిని కనుక మీరు చూస్తే ఎక్కువగా దీనికి డయేరియా, అంటే దీనికి కూడా విరోచనాలు అవుతాయి. 2 హెడ్ రీజియన్ అండ్ లెగ్స్, అంటే ఈ హెడ్ అలాగే ఈ లెగ్స్ ఈ 2 కూడా ఉబ్బుతాయి ఈ కోళ్ళకి. అలాగే కామ్స్, అంటే దానికి దవడల దగ్గర ఉంటాయి చూడండి, అవి బాగా పర్పుల్ కలర్లోకి టర్న్ అవుతాయి. అలాగే డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్, వాటికి ముక్కులోంచి జలుబు చేసినట్టుగా ఒక ద్రవం బయటకు వస్తూ ఉంటుంది. సో అలాంటి లక్షణాలు ఉంటే కనుక కోళ్ళు ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది వచ్చినట్టు, ఈ వైరస్ సోకినట్టు. అలాగే బర్డ్ ఫ్లూ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, సాధారణంగా నేసల్ అండ్ రెస్పిరేటరీ సెక్రేషన్స్, అంటే ఎట్లా అయితే మనకి
సాధారణంగా ఏ వైరస్ అయినా ప్రపంచంలో నాజల్ ద్వారానే, అంటే ఈ సెలైవా, నాజల్ వీటి ద్వారానే, తుమ్ములు వీటి ద్వారానే సంక్రమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనుషులకైతే ఈ తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఎట్లయితే వస్తాయో కోళ్ళు కూడా తుమ్మడం తగ్గడం మనం ఎప్పుడు చూడలేదు. కానీ మీరు ఎప్పుడైనా చూసారా కోడి తుమ్మడం? లేదు కదా. బట్ వాటి ఆ పర్టికులర్ ఏవైతే ఆ నాజల్ రెస్పిరేటరీ సెక్రీషన్స్ ఉంటాయో అవి వేరే కోళ్ళకు ఈజీగా అంటుకుంటాయి, ఎందుకంటే కోళ్ళు చాలా దగ్గరగా పెరుగుతాయి. సో వాటి కారణంగా ఒక బర్డ్కి వస్తే ఇది వేరే బర్డ్స్కి వస్తూ ఉంటుందన్నమాట. సో సాధారణంగా బయట ఉన్నటువంటి వేరే పక్షులకు వచ్చినప్పుడు అవి వాటి నుంచి కోళ్ళకు కూడా సంక్రమిస్తూ ఉంటుంది. అలాగే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఫీకస్ మెటీరియల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరొక ఏదో పక్షి అలా వెళ్తూ ఏదో జార విడిచింది అనుకోండి కింద, సో దాని ద్వారా కూడా ఇన్ఫెక్షన్ అనేటటువంటిది వస్తుంది. అలాగే బర్డ్స్, పెట్ బర్డ్ సేఫ్, అంటే వీటి కారణంగా మనకెప్పుడు మన ఇళ్లలో పెంచుకునేటటువంటి కొన్ని పెట్ బర్డ్స్ ఉంటాయి కదా, వీటిని చాలా మనం సేఫ్గా పెట్టుకోవాలన్నమాట. సో పైనుంచి ఎప్పుడైనా ఏదైనా, అందుకే మీరు చూడండి మన ఆచార వ్యవహారాల్లో భాగంగా రాత్రిపూట ఎప్పుడైనా గబ్బులం ఎగురుతూ ఉంటే అక్కడ పిల్లల్ని ఉండనివ్వరు, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉండరు, పిల్లల్ని ఉండనివ్వరు. ఎందుకంటే గబ్బులంలో చాలా ఎక్కువ బ్యాట్, అది ఇట్స్ ద ఓన్లీ ఫ్లయింగ్ మ్యామల్, అంటే క్షీరదం, ఎగరగలిగేటటువంటి క్షీరదం అదొకటే. సో దాంట్లో చాలా వైరస్లు ఉంటాయి. అది ఏం చేస్తుందంటే ఎగిరేటప్పుడు అది వెళ్తూ విసర్జిస్తుంది. సో అందులో ఏదైనా కనుక ఆ పర్టికులర్ సెక్రీషన్ వచ్చి అది గబుక్కుని మనం మీద పడ్డమో లేదంటే ముక్కులోకి వెళ్ళడమో, ఫర్ ఎగ్జాంపుల్ అది వెళ్తూ యూరినేట్ చేసింది అనుకోండి, సో ఆ పర్టికులర్ ఆ సెక్రీషన్స్ మనలోకి వెళ్తే దాని ద్వారా వైరస్ వస్తుంది. సో ఇలా చాలా వైరస్లు వచ్చాయి. మీకు ఆఫ్రికాలో ఆ మధ్యకాలంలో ఒక వైరస్ వచ్చింది 2015లో. అది ఒక గెద్ద ఎగురుతూ ఒక సెక్రీషన్ చేస్తూ ఒక పిల్లోడి మీద పడితే ఆ పిల్లోడికి ఫస్ట్ వైరస్ వచ్చింది. సో ఇట్లా వస్తాయన్నమాట. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి ఈ పెట్స్, వీటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే న్యూ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిస్టింగ్ బర్డ్స్కి కనీసం 21 రోజులు మనం మానిటరీ అనేటటువంటి చేయాలన్నమాట. సో ఇది సిక్ అయిందా, మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ సిక్ అయినాయా లేదా అనేటటువంటిది మనం ఎలా చూసుకోవాలి అంటే, ఖచ్చితంగా ఆ బర్డ్ అంటే మన ఇళ్లల్లో కానీ లేదా కోళ్ళు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటి ముక్కుల నుంచి ఏదైనా ద్రవం అనేటటువంటిది వస్తుందా లేదా ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేయాలి. సో వాటి ద్వారా మనం చూడొచ్చు. హ్యూమన్స్ అయితే ఏవైనా పెట్స్ని కానీ లేదా పక్షుల్ని కానీ పెంచుకుంటున్నప్పుడు వాటిని ముట్టుకున్న తర్వాత చాలా శుభ్రంగా సబ్బులతో చేతులు కడుక్కోవాలి. ఎనీ వైరస్ ఆర్ బ్యాక్టీరియల్ డిసీజ్కి శానిటేషన్ అంటే నీట్గా ఉంటే తగ్గుతాయి, అలాంటివి రావు. సో ఇందులో కనుక మనం వెళ్తే అసలు బ్యాక్గ్రౌండ్, దీని పేరు H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, AH5N1 అని అంటారు. ఇది హైలీ ప్యాథోజెనిక్ వైరస్. అంటే ఏంటంటే చాలా ఈజీగా ఒక పక్షి నుండి మరొక పక్షికి సంక్రమించేటటువంటి వ్యాధి. అయితే ఇది బేసికల్గా ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో క్షీరదాలకు కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో, అంటే ప్రతి సందర్భంలోని భయపడాల్సిన అవసరం లేదు, కానీ పాలిచ్చేటటువంటి జంతువులకు చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. బట్ ఎక్కువగా ఇది పక్షులకు వస్తుంది. మొట్టమొదటిసారి 1996లో చైనాలో ఇది వచ్చింది. 2020 నుంచి కూడా ఇది యూరోప్, ఆఫ్రికా, ఏషియా, నార్త్, సౌత్ అమెరికా, అంటార్కిటికా మొత్తం ప్రపంచం అంతా కూడా పాకింది. గుజరాత్ అలాగే మహారాష్ట్రలో 2015లో చాలా ఎక్కువగా ఇవి రిపోర్ట్ అయ్యాయి. బట్ గతంలో 2005 ఆ ప్రాంతంలో కూడా మహారాష్ట్రలో వచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ అవుట్ బ్రేక్ అంటే చాలా ఉధృతంగా వచ్చింది మాత్రం 2015లో. సో దీని తర్వాత ఇది యానిమల్స్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే, ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి మనకు కొన్ని, కాలిఫోర్నియా కాండోర్స్ అని చెప్పేసి, ఇవి చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యాయి. కాలిఫోర్నియా కాండోర్స్ అంటే అదొక పక్షి. సో ఈ యొక్క ఇన్ఫ్లుయెన్జా వైరస్ బర్డ్ ఫ్లూ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి పక్షుల్లో అదొకటి. అలాగే ఎక్కువగా ఈ చికెన్స్, పౌల్ట్రీలో ఉండేటటువంటి చికెన్స్, ఇవి చాలా ప్రైమరీగా ఇంపాక్ట్ అవుతాయి, చాలా త్వరగా చనిపోతాయి. 3 వారాల్లో ఈ యొక్క వ్యాధి సోకినటువంటి చికెన్స్ ఏవైతే ఉంటాయో అవి సాధారణంగా చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. అలాగే మెరైన్ మ్యామల్స్ అంటే కొన్ని సీ లయన్స్ ఉంటాయి కదా, సముద్రంలో ఉంటాయి, అవి డాల్ఫిన్స్, ఇవి కూడా చిలీ అలాగే పెరు ఈ ప్రాంతాల్లో, ఎందుకంటే మీరు చదువుకునే ఉంటారు జాగ్రఫీలో, చిలీ, పెరు ఈ ప్రాంతాల్లో మనకి పక్షులు చాలా విపరీతంగా సంచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆ సముద్రం కోస్టల్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఈ పక్షులు ఏం చేస్తాయంటే ఆ కోస్టల్ ఏరియాలో పోయి ఆ ఫీకస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇవి గబుక్కుని లోపల ఉన్నటువంటి ఈ డాల్ఫిన్సో లేదా సీ లయన్సో ఇవి తినేస్తూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఇవి చాలా ఎక్కువగా మరణించినటువంటి కొన్ని ఉదంతాలు మనకు జరిగాయి, ముఖ్యంగా చిలీ అండ్ పెరులో. ఎందుకంటే చిలీ అండ్ పెరు దే ఆర్ నోన్ ఫర్ బర్డ్ ఏరియాస్ అనమాట. అసలు చాలా ఘోరంగా ఉంటాయి బర్డ్స్, లక్షల సంఖ్యలో ఉంటాయట. సో ఇక్కడ ఈ డాల్ఫిన్స్ మాస్ స్కేల్లో అంటే ఒకేసారి ఒక 400, 500, 1000 ఇలా మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మీరు డాల్ఫిన్ అనేటటువంటిది ఆబ్వియస్గా అదైతే పక్షి కాదు కదా, మ్యామల్ కింద చూస్తాం కదా. సో ఇలాంటి సందర్భాల్లో
కొన్ని జంతువులకి, ముఖ్యంగా సముద్రాల్లో సంచరించేటటువంటి జంతువులకు కూడా వ్యాధి వచ్చి చనిపోయినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అలాగే ల్యాండ్ మెమల్స్ అంటే భూమిపైన జీవించేటటువంటి క్షీరదాల్లో అయితే నక్కలకు, పూమాస్ తెలుసు కదా, ఒక రకమైన సింహం. సో అలాగే బేర్స్, వీటన్నిటికీ నార్త్ అమెరికా, అలాగే స్పెయిన్, ఫిన్లాండ్, ఈ అన్ని చోట్ల కూడా మనకి ఇలాంటి జంతువులకు కూడా వచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి మనుషులకు కూడా ఇది సోకుతుంది. కానీ మనుషులకి చనిపోయేంత ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ మిగతా సిమ్టమ్స్ అయితే ఉంటాయి. లైక్ జ్వరం రావడం, లేదా ముక్కు కారడం, డయేరియా రావడం, ఇలాంటివి వెరీ రేర్ కండిషన్స్లో చనిపోయే అవకాశాలు ఉంటాయి తప్ప మనిషికి తట్టుకోగల సామర్థ్యం ఉంది. సో అలాగే ఇండియాలో ఏ ఏ ప్రాంతాల్లో ఈ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అవుట్ బ్రేక్ అనేటటువంటిది ఉంది 2006 నుంచి 2015లో చూస్తే కేరళలో చాలా ఎక్కువగా వచ్చింది, తమిళనాడులో చాలా తక్కువ వచ్చింది, చెన్నై ప్రాంతంలో మాత్రమే వచ్చాయి, కర్ణాటకలో వచ్చింది, అలాగే తెలంగాణలో వచ్చింది, ఆంధ్రాలో కూడా వచ్చింది అనుకోండి, అలాగే యూనో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, దాదాపుగా ఇండియా మొత్తం ఉంది ఎక్సెప్ట్ రాజస్థాన్. రాజస్థాన్లో ఎందుకు లేదని అనుకుంటారు మీరు. రాజస్థాన్లో 75% ఆఫ్ ద పీపుల్ వెజిటేరియన్స్, అక్కడ చాలా తక్కువ మంది తింటారు ఈ చికెన్. సో ఈ కారణంగా అక్కడ తక్కువ వచ్చిందే తప్ప అంతకుమించి వేరే సమాధానం అయితే ఏం లేదు దానికి. అలాగే హ్యూమన్ రిస్క్ అండ్ స్ప్రెడ్ ఫ్యాక్టర్స్ కనుక మీరు చూస్తే చాలా రేర్ కండిషన్స్లో ఇది మనుషులకి అంటుకునేటటువంటి వ్యాధి. కానీ ఏ పర్టికులర్ ఈ కోళ్ళకైతే ఆ వ్యాధి సోకిందో వాటిని సరిగ్గా వండుకోకుండా తింటే అది మనుషులకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్, వాతావరణ మార్పుల వల్ల బర్డ్స్ తాలూకా బిహేవియర్, అంటే అవి ఎగిరేటటువంటి ప్రాంతాలు, అవి నివసించేటటువంటి ప్రాంతాలు ఇవి మారిపోవడం. సో దీనివల్ల క్రాస్ స్పీసీస్ ఇంటరాక్షన్, అంటే ఒక బర్డ్ ఒక ప్రాంతానికి వెళ్లకుండా వేరొక ప్రాంతానికి వెళ్తుంది, అక్కడ మరొక పక్షి వస్తుంది. సో ఆ పక్షి చాలా వైరస్లను క్యారీ చేస్తూ ఉండొచ్చు. ఇలా క్రాస్ బ్రీడ్ అనేటటువంటిది కొన్ని అనేక రకాలైనటువంటి పక్షులు ఒకే ప్రాంతంలో సంచరించడం వల్ల ఒక పక్షిలో ఉన్నటువంటి వైరస్ మరొక పక్షిలోకి వెళ్ళి తద్వారా కూడా ఇలాంటి వైరస్లు స్ప్రెడ్డింగ్ అనేటటువంటిది వరల్డ్లో పెరుగుతుందని కూడా మనకు కొన్ని రీసెర్చర్స్ చెప్తున్నాయి. సో దీనివల్ల క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల వల్ల కూడా ఇలాంటి బర్డ్ ఫ్లూ వ్యాధులు ఇంకా ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉంది. సో దీంతో పాటుగా WHO రిస్క్ అసెస్మెంట్ ఏం చెప్తోందంటే హ్యూమన్ ఇన్ఫెక్షన్ రిస్క్ సంబంధించి చాలా స్పారడిక్ కేసెస్ అంటే అక్కడక్కడ ఉన్నాయి. ముఖ్యంగా పౌల్ట్రీ ఫార్మ్స్కి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో, అంటే ముఖ్యంగా కోళ్ళ ఫాముల్లో ఎవరైతే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారో వీళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి సోకినట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అనేటటువంటిది చాలా రేరు, అంటే ఒక మనిషికి కనుక బర్డ్ ఫ్లూ వైరస్ వస్తే అది మరొక మనిషికి అంటుకునేటటువంటి సందర్భాలు చాలా అరుదు. సో ఇది కూడా మనం చూడాలి. అలాగే WHO అసెస్మెంట్ కనుక మనం చూస్తే లో రిస్క్ టు జనరల్ పబ్లిక్ బట్ స్ట్రెస్ సర్వేలెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, అంటే సాధారణంగా ఉండేటటువంటి మనుషులకి ఇది చాలా తక్కువ రిస్క్ ఉంది, కానీ సర్వేలెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్లు మాత్రం మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మరొక అవుట్ బ్రేక్ని తట్టుకునేంత సామర్థ్యం ఆర్థిక వ్యవస్థలకు కానీ సొసైటీకి కానీ లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. 2019 కోవిడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికే తలకాయ నొప్పి వచ్చింది, మళ్ళీ ఈ వైరస్లోనే ఎవడు తట్టుకుంటాడు. 4 రోజులు చికెన్ మానేస్తే పోయని అనుకుంటున్నారు జనం, మంచిదే, తప్పేం లేదు అందులో. సో అలాగే ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి అంటే హై రిస్క్ ఏరియాస్, అంటే ముఖ్యంగా లైవ్ యానిమల్ మార్కెట్స్ ఎక్కడైతే ఈ కోళ్ళ ఫామ్లు ఇవన్నీ ఉంటాయో ఆ మార్కెట్స్ని ముఖ్యంగా చిన్నపిల్లల్ని చాలా దూరంగా ఉంచాలి. రెండవది హైజీన్ ఎక్కువగా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా ఇన్ఫెక్షియస్ డిసీజెస్, కంటాజియస్ డిసీజెస్, ఎప్పుడైనా అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుందంటే ఎవరు నీట్గా ఉండడం వాళ్ళకే వస్తాయి. అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కోమంటారు పెద్దవాళ్ళు. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత చేతులు, కాళ్ళు, ఒళ్ళు శుభ్రం చేసుకోవడం అనేటటువంటిది మన ఆచార వ్యవహారాల్లో ఒకటి. ఈ మధ్యకాలంలో మనం పాటించట్లేదు, కానీ ఇవన్నీ వాళ్ళు అనుభవించారు కాబట్టి వీటిని తీసుకొచ్చారు. సో మరొకసారి వాటిని పాటిస్తూ షేక్ హ్యాండ్లు ఇవ్వడం మానేసి నమస్కారం పెట్టుకుంటే పోయాయి. సో కాబట్టి ఇలాంటి వాటి వల్ల హైజీన్ అనేటటువంటి చేయడం వల్ల ఇలాంటి వ్యాధులను ప్రివెంట్ చేయొచ్చు. అలాగే రిపోర్ట్ సిక్ యానిమల్స్, అంటే ఎక్కడైనా డెడ్ బర్డ్స్, చచ్చిపోయినటువంటి పక్షులు ఉన్నా, సో ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక పక్షి కనుక చనిపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ వైరస్ ఉన్నట్టే. సో దానివల్ల మళ్ళీ ఈ వైరస్ పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏ పావురాలన్నా, చుట్టుపక్కల చనిపోయినా, కోళ్ళు చనిపోయినా వెంటనే అధికారులకు తెలపాలి. సో దాంతోపాటు సిక్ పౌల్ట్రీస్, అంటే ఇన్ఫెక్టెడ్ ఇల్ పౌల్ట్రీస్, తక్కువ రేటుకే వస్తుంది కదా అని చెప్పి చనిపోయినటువంటి చికెన్స్ని తినద్దు. చాలామంది చికెన్ ప్రియులు ఉంటారు మన దేశంలో, అఫ్కోర్స్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఒకవేళ అలా తినేటటువంటి అవకాశం ఉన్నప్పుడు, లేదా అలాంటి తినాలన్న ఆతృత వచ్చినప్పుడు ఖచ్చితంగా లైవ్ యానిమల్నే మన దగ్గరుండి దాన్ని కట్ చేయించుకుంటే బెటర్. అంతేగాని మనం వెళ్ళేటప్పటికే వాడు రెడీగా ఉంచుతాడు, అవి కొనుక్కోపోవడం మంచిది. చికెన్ని అవాయిడ్ చేయాల్సినంత పెద్ద సీరియస్నెస్ అయితే ఏం కాదు, బట్ అట్లీస్ట్ మనం చాలా క్లారిటీగా మనం వెళ్ళి చూసి ఒక చికెన్ ఓకే బెటర్గానే ఉందని అనుకొని దాన్ని
తెచ్చుకొని నీట్గా శుభ్రం చేసుకొని ఒక 100 degrees వరకు దాన్ని వండుకొని తింటే ప్రమాదం ఏమీ లేదు. అలాగే మెడికల్ కేర్, ఒకవేళ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ కనుక మనం ఎక్స్పోజ్ అయితే అలాంటి ఎన్వైర్మెంట్స్కి ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. ఈ వైరస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో దీనికైతే బేసికల్గా హ్యూమన్స్ చనిపోయేటటువంటి అవకాశాలు తక్కువ కాబట్టి పెద్దగా ప్రమాదం ఏమీ లేదని కూడా WHO చెప్తోంది. సో దీనికి సంబంధించి గతంలో 2016లో వైరస్లకు సంబంధించి వచ్చినటువంటి ఒక ప్రశ్న, మీ సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే H5N1 బర్డ్ ఫ్లూ నుండి మానవ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి WHO ఏ నివారణ చర్యలు సిఫార్సు చేస్తుంది? 200 పదాల్లో రాయండి. చికెన్ ప్రియులు ఎవరన్నా ఉంటే మీరు బాగా ఇబ్బంది పడుతున్నారా, పర్వాలేదు మేము తట్టుకోగలుగుతున్నాం, ఇలాంటివి ఏమన్నా కమెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, సో డోంట్ వెరీ అబౌట్ దిస్ డిసీజ్. బర్డ్ ఫ్లూ పెద్దగా ప్రమాదకరమైనటువంటి వ్యాధి అయితే కాదు. అది ప్రమాదకరం ఎవరికి అంటే కోళ్లకు, మనకు కాదు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.